Hi guys, this is Sunny and మీరు చూస్తున్నారు అమేజింగ్ టెక్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు నేను Canon 200D Dslrని అన్బాక్స్ చేయబోతున్నాను. అండ్ Canon 200D Dslr గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలానే వీడియోని వస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా అన్బాక్స్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. Canon 200D Dslrని అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా అమెజాన్ ప్యాకింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ లోపల ఇన్సైడ్ ఇస్ గ్లాస్ వేర్ అని చెప్పి మనకి గ్లాస్ వేర్ అని చెప్పి ఇచ్చారు. అండ్ గ్లాస్ వేర్ అయితే చాలా సేఫ్గా తీసుకొస్తారని చెప్పి. అండ్ అలానే ప్యాకింగ్ అయితే సూపర్ ఫ్రెండ్స్. అండ్ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా దీని లోపల ఏమేమి ఉన్నాయి సీల్ బ్రేక్ చేసి మొత్తం చూద్దాం. అండ్ ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి దీనికి సంబంధించిన బిల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకి బిల్లు అండ్ దీనికి ఇన్వాయిస్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ దీంతోపాటు మనకి బ్యాగ్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రీ Canon 200D Dslrకి Canon US బ్యాగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ బ్యాగ్ పక్కన పెట్టేసుకొని అండ్ ఇక్కడ లోపల ఉన్న DSLRని బయటికి తీసేద్దాం. అండ్ DSLR బయటకు తీసాను ఫ్రెండ్స్. అండ్ DSLRతో పాటు వచ్చిన బాక్స్లో మనకి ఇంకేం లేదు ఫ్రెండ్స్, జస్ట్ 2 కవర్స్ అయితే ఇచ్చారు, ఎయిర్ కవర్స్. అండ్ ఈ 2 కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం DSLRని చూసుకుంటే DSLR అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ అవుట్లుక్లో చూడడానికి చాలా బాగుంది. అండ్ దీంతోపాటు మనకు ఒక బ్యాగ్ అయితే ఫ్రీ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన బ్యాగ్. అండ్ ఒకసారి మనం బిల్ చూసుకుంటే అండ్ బిల్లో మనకు ఎంతెంత అమౌంట్ పడింది, దీనికి మనకి సంబంధించిన ఇన్వాయిస్ అంతా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నాకు మొత్తం టోటల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసేసి నాకు 54,380 రూపీస్ పడింది ఫ్రెండ్స్ Canon 200D Dslr. అండ్ మనం లేట్ చేయకుండా ఇన్వాయిస్ అయితే పక్కన పెట్టేసేసి ఒకసారి మనం బ్యాగ్ అనేది చెక్ చేద్దాం. అండ్ బ్యాగ్ చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ. అండ్ కొద్దిసేపు తర్వాత బ్యాగ్ చూద్దాం. అండ్ ముందుగా మనం ఈ కవర్లో నుంచి ఈ DSLR అనేది బయటికి తీసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం బాక్స్ పైన చూసుకుంటే మనకు 1+1 2 years వారంటీ ఫ్రెండ్స్ ఈ Canon 200D Dslrకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం US 200D Dslr అని ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం కింద చూసుకుంటే కిట్ లెన్స్ అయితే ఇచ్చారు, 18 to 55mm లెన్స్, అలానే 55 to 250mm లెన్స్. ఈ 2 లెన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం బాక్స్ తిప్పి చూసుకుంటే ఇక్కడ మనకి 16GB కార్డ్ అయితే ఇన్సైడ్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇక్కడ మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు, 24.2 మెగాపిక్సెల్. అండ్ ఇక్కడ మనం ISO చూసుకుంటే మనకి 25,600 వరకు ఇమేజ్కి అయితే ISO ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనం వీడియో చూసుకుంటే 12,600 వరకు దీనికి ఇమేజ్కి అయితే వీడియోకి అయితే ISO ఉంది. అండ్ ఇక్కడ మనం పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది, 5 frames per second అయితే ఇందులో ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే దాని పక్కన చూసుకుంటే మనకు డ్యూయల్ పిక్సెల్ అని ఉంది. అంటే మనం ఆటో ఫోకస్ అనేది చాలా స్పీడ్గా చేస్తుంది. అలానే ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా చాలా స్పీడ్గా ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని డ్యూయల్ పిక్సెల్ అంటారు ఫ్రెండ్స్. అండ్ అలానే మనం దాని పక్కనే చూసుకుంటే మనకు రొటేషన్ అనేది చేసుకోవచ్చు స్క్రీన్ అనేది. అండ్ ఇక్కడ ఆప్షన్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ రొటేషన్ కూడా చేసుకోవచ్చు మన స్క్రీన్ మనం ఎటు కావాలంటే అటు. అండ్ పైగా ఇది టచ్ ఫ్రెండ్స్, అండ్ టచ్ స్క్రీన్ ఫ్రెండ్స్ ఇది. అండ్ దాని పక్కనే చూసుకుంటే మనకు వైఫై ప్లస్ NFC అని ఉంది. అండ్ వైఫై ద్వారా మన ఫొటోస్ అనేది చాలా ఈజీగా మన మొబైల్లోకి షేరింగ్ అనేది చేయొచ్చు. అండ్ అలానే NFC ఉంటే మన మొబైల్కి NFC ద్వారా కూడా మనం చాలా ఈజీగా షేరింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే ఇక్కడ కెనాన్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఈ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్, అలానే Canon సంబంధించిన డీటెయిల్స్ మొత్తం. అండ్ ఇక్కడ చూసుకుంటే లోపల ఏ కలర్లో ఉంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కెమెరా. అండ్ అలానే లెన్స్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి అని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరే చూడొచ్చు.
అండ్ టోటల్గా బాక్స్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ వైఫై అండ్ బ్లూటూత్ అండ్ హెచ్డిఎంఐ 3 ఇచ్చారు. అండ్ వైఫై అయితే సర్టిఫైడ్ అని చెప్పి అండ్ ఆ పక్కనే బ్లూటూత్ అండ్ హెచ్డిఎంఐ కూడా ఇచ్చారు. అంటే మనం హెచ్డిఎంఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలానే వైఫై ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అండ్ అలానే బ్లూటూత్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్కి వచ్చేద్దాం. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ టోటల్గా డిఎస్ఎల్ఆర్ ఫ్రంట్ బ్యాక్ అంతా మొత్తం డీటెయిల్స్ అయితే. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వెంటనే మనకు మాన్యువల్ కార్డ్ అండ్ అలానే మనకు వారంటీ కార్డు ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మాన్యువల్ కార్డ్ పక్కన పెట్టుకొని ఇక్కడ మనం వారంటీ కార్డ్ అనేది చూసుకుందాం. అండ్ వారంటీ కార్డ్ మీద మనకి ఇక్కడ చూసుకుంటే 1+1 2 years అయితే వారంటీ అని ఉంది. అండ్ అలానే ఇక్కడ దీనికి సంబంధించిన కోడ్స్ అండ్ అలానే డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం రాయాలి ఫ్రెండ్స్. అండ్ ఈ కోడ్ టైప్ చేసి ఈ సీక్రెట్ కోడ్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ కెమెరాకి వారంటీ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ ఇక్కడ మనం లోపల చూసుకుంటే దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు, వారంటీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఆసమ్ పవర్ ఆఫ్ ది కెనాన్ డిజిటల్ 3D అని ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మనం ఈ మాన్యువల్ కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మనం లేట్ చేయకుండా ఆ బాక్స్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు కిట్ లెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే 55 to 250 mm లెన్స్ అయితే ఉంది. అండ్ ఈ లెన్స్ అయితే ఫుల్ ప్యాకెట్లో ఉంది ఫ్రెండ్స్, ప్యాక్ చేసి పెట్టున్నారు. అండ్ ఈ లెన్స్ని అయితే పక్కన పెట్టేసుకొని అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కెనాన్ స్ట్రాప్ ఉంది. అండ్ ఈ స్ట్రాప్ అయితే మనం కెనాన్ కెమెరాకి బాడీకి అనేది వేయాలి. అండ్ బాడీకి వేసి మనం మెల్లో వేసుకుంటే ఎక్కడికి కానీ వెళ్ళకుండా మనకు గ్రిప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది పక్కన పెట్టేసుకొని దీంతోపాటు మనకు ఒక కేబుల్ అయితే ఇచ్చాడు. అంటే కేబుల్ కదా, అండ్ ఛార్జింగ్ వైర్ ఫ్రెండ్స్ ఇది. అండ్ దీంతోపాటు మనకు బ్యాటరీ అడాప్టర్ అయితే ఇచ్చాడు. అండ్ ఇది బ్యాటరీ అడాప్టర్ ఫ్రెండ్స్. అండ్ దీంతోపాటు మనకి 18 to 55 mm లెన్స్ అయితే ఇచ్చారు. అండ్ 18 to 55 mm లెన్స్ పక్కన పెట్టేసుకొని అండ్ దీంతోపాటు మనం బ్యాటరీ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే ఉంది. అండ్ మెమరీ కార్డ్ అయితే మనకి 16 GB ఫ్రీ ఇచ్చారు కదా ఫ్రెండ్స్ అది. అండ్ దీంతోపాటు ఇంకా ఫైనల్లీ మిగిలిండేది ఏంటంటే Canon 200D బాడీ ఫ్రెండ్స్. అండ్ ఈ బాడీ అయితే మనం సేఫ్గా పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇంకా బాక్స్లో అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడు నేను 55 to 250 mm లెన్స్ అనేది ఓపెన్ చేయబోతున్నాను. అండ్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ లోపలైతే కవర్ అయితే ఉంది. అండ్ కవర్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసి లెన్స్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇంకా బాక్స్లో అయితే ఏం రాలేదు. అండ్ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ లెన్స్ అయితే చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా బాగుంది అండ్ చాలా నీట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కింద 55 to 250 mm లెన్స్ అనేది ఇక్కడ రాశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మ్యాక్రో అని ఉంది. అండ్ అలానే మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ బ్యాక్ క్యాప్ అయితే ఇచ్చారు. అండ్ లెన్స్ అయితే సూపర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్రాండ్ నేమ్ కెనాన్ అని ఉంది. అండ్ ఇక్కడ కింద పక్క చూసుకుంటే మనకి క్యాప్ ఉంది ఫ్రెండ్స్. అండ్ పై పక్క చూసుకుంటే లెన్స్ క్యాప్ ఉంది. అండ్ ఒకసారి మనం లెన్స్ క్యాప్ అనేది ఓపెన్ చేసి ఒకసారి లెన్స్ అనేది ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ లెన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరే చూడొచ్చు. అండ్ ఒకసారి మనం క్యాప్ పెట్టేసేసి బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చూద్దాం. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక క్యాప్ ఇచ్చాడు. టోటల్గా లెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ 55 to 250 mm లెన్స్ అనేది పక్కన పెట్టేసేసి 18 to 55 mm లెన్స్ అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ లెన్స్ కూడా మనకి ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు 18 to 55 mm లెన్స్ అనేది ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనం కింద పక్క చూసుకుంటే మనకి 18 to 55 mm లెన్స్ అని ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పక్కన ఇమేజ్ స్టెబులర్ అని ఉంది. అండ్ అలానే ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. అండ్ మనం ఇటు సైడ్ చూసుకుంటే స్టెబిలిటీ ఆన్ ఆఫ్ అనే బటన్స్ అయితే 2 ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ బ్యాక్ దీనికి కూడా క్యాప్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఎటువంటి డస్ట్ లోపల పోకుండా. ఈ 2 లెన్స్ని కలిపి మనం కిట్ లెన్స్ అంటాం ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనం ఒకసారి ఈ 2 లెన్స్ని పక్కన పెట్టేసుకొని ఇంకా మనకి ఏమేమి వచ్చాయి ఏంటి అని ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 16 GB ఇన్సైడ్ మెమరీ కార్డ్ అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్, అది ఇదే ఫ్రెండ్స్ 16 GB ఇన్బుల్ట్ మెమరీ కార్డు ఇది ఇచ్చారు వీళ్ళే. అండ్ అలాగే మనకు దీనికి సంబంధించిన బ్యాటరీ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే మనం కెనాన్ డిఎస్ఎల్ఆర్లో మనం ఏ బ్యాటరీ అయితే వాడతామో ఆ బ్యాటరీ కూడా వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం బ్యాటరీ చూసుకుంటే దీనిపైన ఒక క్యాప్ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ బ్యాటరీ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం బ్యాటరీ పైన చూసుకుంటే ఇక్కడ మనం కెనాన్ ఉంది. అండ్ కెనాన్ అండ్ అలాగే దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాటరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇది క్యాప్ పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. అండ్ అలానే మనకు దీంతో పాటు బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి బ్యాటరీ అడాప్టర్ అయితే వీళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ బ్యాటరీ అడాప్టర్ ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ అడాప్టర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనం ఛార్జింగ్ అనేది ఈ రకంగా పెట్టాలి. అండ్ బ్యాటరీ దాంట్లో పుష్ చేసి ఛార్జ్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ఫైనల్గా మిగిలి ఉండేది ఒకే ఒకటి ఫ్రెండ్స్.
అదే కెనాన్ 200D DSLR ఫ్రెండ్స్, అంటే కెనాన్ 200D బాడీ. అండ్ ఇది నేను ఓపెన్ చేయాలంటే నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఓపెన్ చేయగానే చూడొచ్చు ఫ్రెండ్స్, చూడగానే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లెన్స్ క్యాప్ మీద అయితే కెనాన్ అని ఉంది. అండ్ మనం ఇటు సైడ్ తిప్పి చూసుకుంటే మనకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. క్వాలిటీ అని చూసుకుంటే మనం పట్టుకోగానే చాలా సింపుల్గా, అండ్ అలానే అన్ని DSLRs కన్నా కొంచెం చిన్నదిగా అండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేతిలో అయితే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ DSLR అయితే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఈ బాడీ అయితే చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్. కెనాన్ 200D బాడీ అయితే చాలా సింపుల్గా, చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ చాలా బాగా మనం క్యారీ చేయొచ్చు, అలానే ఫొటోస్ కూడా చాలా ఈజీగా తీయచ్చు. అండ్ ఇక్కడ మనం స్క్రీన్ అనేది 360 degrees రొటేట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇదైతే 360 degrees అయితే రొటేట్ అవుతుంది. అండ్ ఈ రకంగా మనం ఎటు కావాలంటే అటు సైడ్ మనం ఫ్లిప్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలానే మనం సెల్ఫీలు కూడా ఈ కెమెరా ద్వారా చాలా ఈజీగా దిగొచ్చు. అండ్ ఇక్కడ మనకి LCD అయితే టచ్ ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనం గ్రిప్ చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ గ్రిప్ అయితే మనం చాలా బాగా పట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఈ DSLR పైన మనకు EOS 200D అని చెప్పి మోడల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అండ్ ఇది చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ వాడడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ కింద పక్క అయితే మనం ట్రైపాడ్ పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఈ పక్కన మనం బ్యాటరీ అండ్ అలానే మనం మెమరీ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం పై పక్క ఎక్స్టర్నల్ ఫ్లాష్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలానే మనం ఏ ఫ్లాష్ కావాలంటే ఆ ఫ్లాష్ అనేది మనం ఎక్స్టర్నల్గా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే వైఫై బటన్ అయితే ఉంది. అండ్ ఆ వైఫై బటన్ క్లిక్ చేయడం ద్వారా వైఫై అనేది ఆన్ అవుతుంది. అలానే మన మొబైల్లోకి ఫొటోస్ వీడియోస్ అనేది చాలా స్పీడ్గా షేరింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ టోటల్గా ఇప్పుడు మనం ఒకసారి DSLR అనేది ఎలా వాడాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇప్పుడు మనం ముందుగా బ్యాటరీ అండ్ మెమరీ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. అండ్ మనం మెమరీ కార్డ్ కూడా ఇక్కడే ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ బ్యాటరీ పక్కనే మనకు మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ఉంది. అండ్ ఈ పోర్ట్లో మనం ప్రెస్ చేస్తే చాలు మెమరీ కార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. అండ్ దీన్ని క్లోజ్ చేసేసి ఒకసారి మనం ఆన్ చేద్దాం. ఆన్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ ఆఫ్ అండ్ వీడియో మోడ్ ఉంది. అండ్ ఇక్కడ మనం స్లైడ్ చేస్తామని ఇది ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఆన్ అయితే అయింది. అండ్ ఇక్కడైతే మనం చాలా సెట్టింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ సెట్టింగ్స్ అన్ని నేను చూపిలేను. అండ్ సెట్టింగ్స్ అన్ని చాలా స్కిప్ చేస్తున్నాను కాబట్టి ఏమనుకోకండి. అండ్ సెట్టింగ్స్ కానీ స్కిప్ చేసిన తర్వాత కెమెరా అయితే ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే నేను ఫ్లాష్ అనేది ఆన్ చేసి ఇక్కడ పైన అయితే క్యాప్చర్ బటన్ క్లిక్ చేశాను. అండ్ క్యాప్చర్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఫ్లాష్ అయితే అప్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ మనకు దీనికి ఉన్న క్యాప్ అనేది తీసేసి మనం ఒక లెన్స్ అయితే పెడదాము. అండ్ ఇక్కడ మనం 18-55mm లెన్స్ అనేది దీనికి ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ అదనని ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మనం కింద పక్క చూసుకుంటే మనకి లెన్స్కి అయితే క్యాప్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ క్యాప్ అనేది అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేయకుండా మనకైతే ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఒకసారి మనం తీసి పక్కన పెట్టేసేసి అండ్ DSLRకు ఉన్న క్యాప్ కూడా ఓపెన్ చేద్దాం. అండ్ బాడీకి ఉన్న క్యాప్ కూడా ఓపెన్ చేసేసి లెన్స్ని ఈ రకంగా మనం కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ కనెక్ట్ చేయగానే మన కెమెరా అయితే ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ పైన ఉండే మన లెన్స్ క్యాప్ అనేది తీసేద్దాం. అండ్ ఇక్కడ మనకు పైన అయితే ఒక బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అండ్ ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మన స్క్రీన్ అనేది మనం ఫోటో అనేది క్యాప్చర్ అనేది మనం స్క్రీన్ చూసే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ నేను శాంపుల్గా అయితే ఒక 2 ఫొటోస్ అయితే తీస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కెనాన్ లెన్స్ ఉంటే ఆ కెనాన్ లెన్స్ నుండి ఫోటో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫోటో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అండ్ ఫోటో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ మీరే చూడొచ్చు, ఫోటో మీరే అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. అండ్ ఒకసారి ఫోటో అయితే ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ మనం ఒకసారి ఇంకో ఫోటో క్యాప్చర్ చేసి అండ్ దాని డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఒకసారి నేను ఇప్పుడు లెన్స్ క్యాప్ అయితే తీసుకొని అండ్ లెన్స్కి పెట్టేసేసి ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేయబోతున్నాను. అండ్ ఒక ఫోటో క్యాప్చర్ చేసి దాని డీటెయిల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇది ఏంటి అని ఒకసారి చూద్దాం. వావ్, ఫోటో అయితే బాగానే వచ్చినట్టుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూడగానే జూమ్ అయితే ఓకే ఫ్రెండ్స్, ఎక్కడే కానీ మనకైతే ల్యాక్ అయితే లేదు. అండ్ ఎక్కడే కానీ డీటెయిల్స్ అయితే ఏదే కానీ మిస్ అవ్వకుండా ఫోటో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరే చూడొచ్చు. అండ్ ఎంత జూమ్ చేసినా కూడా ఎక్కడే కానీ మనకు మిస్ అయితే కాలేదు ఎటువంటి డీటెయిల్స్ అయితే. అండ్ ఫోటో అయితే అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మనం పక్కన ఉన్న ఏమన్నా మిస్ అయ్యేమో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ పక్కన కూడా ఏదే కానీ డీటెయిల్స్ అయితే మిస్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫోటో అయితే. అండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇందులో మనకు డ్యూయల్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడే కానీ ల్యాక్ అయితే లేదు, అలానే ఇక్కడే కానీ మనకు డీటెయిల్స్ అయితే మిస్ అవ్వలేదు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దీని సైజ్ వచ్చేసి 9.4 MBకి వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ దీని iOSకి వస్తే
3200 iOSకి వచ్చింది. అండ్ ఇక్కడ దీనికి రేటింగ్ అండ్ దీని ఫ్రేమ్ పర్ సెకండ్ చూసుకుంటే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వచ్చింది. అండ్ అలాగే దీని ఫోకస్ చూసుకుంటే 5.6 ఫోకస్ అనేది చేసింది ఫ్రెండ్స్. అండ్ కెమెరా అయితే సూపర్ ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి ఆ ఫోటోని. అండ్ ఆ క్యాప్చర్ చేసిన ఫోటోకి అయితే ఎక్కడే కానీ డీటెయిల్స్ అయితే మిస్ అవ్వలేదు. అండ్ ఒకసారి మీరే ఫోటో అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫోటో అయితే అబ్జర్వ్ చేశారు కదా ఫ్రెండ్స్. అండ్ ఎక్కడే కానీ మనకి డీటెయిల్స్ అయితే మిస్ అవ్వలేదు. అండ్ అలానే ఫోటోకి ఎక్కడే కానీ ల్యాక్ లేకుండా సూపర్గా వచ్చింది. అండ్ ఎంత జూమ్ చేసినా కూడా ఎక్కడే కానీ మనకి ల్యాక్ అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఈ కెమెరాతో తీసిన ప్రతి ఒక్క ఫోటో అయితే చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్లో ఒక 2-3 శాంపుల్స్ అయితే నేను చూపిస్తాను. అండ్ డెఫినెట్లీ ఈ కొద్దిసేపు మాత్రం వాచ్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే టర్న్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఆఫ్ చేశాను కెమెరా. అండ్ చూస్తే చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్. అండ్ అలానే మీకు ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. అండ్ ఇది బై చేయాలంటే మాత్రం డెఫినెట్లీ అండర్ 50K అయితే డెఫినెట్లీ Canon 200D ఈజ్ ద బెస్ట్ కాబట్టి డెఫినెట్లీ ఇదే తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా నా Canon 200D DSLR అన్బాక్సింగ్. అండ్ ఇప్పుడు మనం ఒక 2-3 శాంపుల్స్ అయితే చూద్దాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. And this video is sponsored by Prakatana Advertisments, and for more details check in description. And thanks for watching.